మన కోసం చెప్తున్నాడు. మీ హృదయములు, మనకు హృదయం ఉంది కదా, మనకు హృదయం ఉందా లేదా? ఈ హృదయం నూతనపరచబడింది. మనకున్న హృదయం ఇప్పుడు నూతనపరచబడింది. మునుపున్న హృదయం ఎలాంటిది? అది ఘోరమైన వ్యాధితో ఉండేది. హృదయం అన్నిటికంటే మోసకరమైనదిగా వాక్యం చెబుతుంది. అది ఘోరమైన వ్యాధి కలది. అది ఎప్పుడు గతంలో. కానీ ఇప్పుడు యేసుప్రభు వారు తన రక్తం చేత ఈ హృదయాన్ని ఏం చేసినాడు? శుద్ధి చేసినాడు. ఇప్పుడు ఈ హృదయంలోకి ఏం ప్రవేశపెట్టినాడు? ఆయన దేవుని యొక్క వాక్యం ప్రవేశపెట్టినాడు, దేవుని యొక్క ఆజ్ఞను ప్రవేశపెట్టినాడు, దేవుని యొక్క మనస్సును ప్రవేశపెట్టినాడు. ఈ హృదయాన్ని ఆయన తేటపరిచినాడు, అంటే శుద్ధి చేసినాడు, పరిశుద్ధపరిచినాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, అంటే ధన్యులుగా చేసినాడు. హృదయాన్ని అంతా ఏం చేసినాడు? క్లీన్ చేసినాడు. తన రక్తం చేత ఆయన హృదయాన్ని క్లీన్ చేసినాడు, శుద్ధి చేసినాడు. మీరు ఇప్పుడు ధన్యులు అన్నాడు. ఎందుకు? మోసం చేత ఉన్నటువంటి హృదయము, వ్యాధి చేత ఉన్నటువంటి హృదయము, పాపం చేత ఉన్నటువంటి హృదయము, కలుషితమైనటువంటి హృదయాన్ని ఆయన కడిగేసినాడు. కాబట్టి ఇప్పుడు మనకు కొత్త జీవితం ప్రారంభమైంది యేసు ప్రభువుని నమ్మిన దగ్గర నుంచి, బాప్తిసం పొందిన దగ్గర నుంచి. అందుకు చెప్తున్నాడు అనమాట, ఇలా కడగబడినటువంటి వాళ్ళ హృదయము, దాన్ని ఎలా మీరు కొనసాగింపజేసుకోవాలని. మారమనసు పొందినావు కదా, బాప్తిసం పొందినావు కదా, బాప్తిసం పొందింటే మీ హృదయం ఎలా ఉందో పరీక్షించుకోమంటుంది వాక్యం. మీ హృదయం ఎలా ఉందో. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకేం తెలుస్తుంది? వాళ్ళకేం తెలియదు. ఇప్పుడు మనకు అనుభవం ఉంది, మన హృదయం ఎలాంటి ఆలోచనలతో ఉంటుంది, మనం ఏమేం చేసినాం, ఎలా ప్రవర్తించినాం, మరి వాటి నుంచి ఎందుకు మనం విడుదల పొందుకున్నాం, ఇదంతా కూడా. కాబట్టి ఈ హృదయాన్ని గురించి ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి. హృదయ పరిస్థితిని ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి. ఎందుకంటే ఇది ఏమరపాటుతో నిన్ను ఎప్పుడైనా కూడా మళ్ళా నీ యథాస్థితికి నిన్ను లాగేయచ్చు, పాప స్థితికి మళ్ళా లాగేయచ్చు. అందుకు యేసుప్రభువు వారు ఏం చెప్తారంటే, మీ హృదయములు ఒకవేళ, ఇంతవరకు బాగానే ఉన్నాయి, ఒకవేళ అనేది ఎందుకు చెప్తామంటే అందుకే చెప్తాం, ఇప్పుడు బాగానే ఉన్నారు, ఒకవేళ మీ హృదయములు నన్ను వెంబడిస్తున్నాయి కాబట్టి మీరు ఇప్పుడు బాగానే ఉన్నారు, నేను వెళ్ళిపోతా. కాబట్టి వెళ్ళిపోగానే ఏం చేస్తాం? అమ్మయ్య పీడవా అనుకుంటాం కొన్నిసార్లు. ఇప్పుడు అమ్మ నాయన ఇంట్లో ఉండి అరచా ఉన్నారు అనుకో, అమ్మ నాయన అంటే పక్కకు పోతే నేను పోయినా నాయన పీడవా నిమ్మలంగా ఉండొచ్చు అనుకుంటా. పిల్లలు సెల్ ఫోన్ చూస్తూ ఉంటారు అనుకోండి, చేతిలో తీసుకునేవనుకో కోపం సార్, ఆ సెల్ పెట్టి పక్క పోయినా అనుకో, పోయాడు పక్క మా పని మనం చూసుకుంటాం. ఇట్లా ఉంటుంది ఆలోచన. మీరు ఇంతవరకు బాగానే ఉన్నారు, దాన్ని పాడు చేసుకోవద్దనే దేవుని యొక్క ఉద్దేశం. మీ హృదయములు ఒకవేళ తిండి వలన అన్నాడు చూడండి, తిండి వలన. తిండి కూడా మనల్ని దేవునికి, మన హృదయాన్ని ఏమరపాట్లకి నడిపిస్తుందంటే చూడండి. తిండి వలన ప్రమాదం ఎక్కడి నుంచి పొంచిందట? మన జీవితానికి, విశ్వాసానికి తిండి వలన. మొదటిది తిండి వలన. ఎందుకంటే పూర్వీకులు ఒక అనుభవంతో మనకు జ్ఞాపకం వస్తారు. ఏమిట? తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరట. దేవుని దగ్గర వాళ్ళు మొరపెట్టుకున్నారు, ఏమని? మాకు ఏమీ లేదు, చవిసారములైనటువంటి తింటున్నాము, సొరకాయలు లేవు, కిరకాయలు లేవు, బీరకాయలు లేవు అని అంటే, దేవుడు మంచి పూర్యలను మాంసాన్ని ఇచ్చదే, బండ నుండి నీళ్ళని ఇస్తే బాగా తిని తాగి తినటానికి త్రాగటానికి కూర్చుండి దేవుడికి స్తోత్రం చెల్లించుదాం పానరానైనా అందరం పోయి అని అన్నారా? ఏం చేశారంట? ఆడడానికి లేచారంట. తిన్నదంతా కరిగిపోవడానికి ఆడుటకు లేచారంట. దేవునికి అప్పుడే కోపం వచ్చింది. తినడానికి అడిగినావు ఇచ్చినాడు, తాగడానికి అడిగినావు ఇచ్చినాడు, ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం ఏమని చెప్పినారా అందరు కూడుకొని అంటే? లే, దేవుని మర్చిపోయి ఆడడానికి లేచారు. ఆట పాటలతో కాలాన్ని గడపడానికి, ఆడమగ తేడా లేకుండా అసహ్యమైనటువంటి పనులు చేయడానికి పూనుకున్నారట. దేవుడు ఊరుకుంటాడా? పెట్టిన చెయ్యే గొంతు పట్టుకుంది. వారి గొంతుకులలో ఉండగానే సంహరించేసినాడు ఆయన. నేను కూడు పెట్టింది మీరు ఎక్కడో ఎగులేయడానికి కాదు, ఇష్టం వచ్చినట్టుగా బతకడానికి కాదు, మీ దప్పిక తీర్చేది, మీ ఆకలి తీర్చేది భయభక్తులతో మీరు బతకాలని చెప్పి. కాబట్టి ఈ ఆహారం అనేది మనల్ని ఒక్కోసారి పాడు చేస్తాయి. ఒక ఆయన తెలివిగా అడిగినాడు, అందుకే సామెతల గ్రంథంలో ఆయన ఏమంటాడంటే, నాకు ఎక్కువైంది అనుకో యెహోవా దేవుడా అన్నాడు అని నేను దూషించి నీకు దూరం అవుతా, కాబట్టి నాకు అది వద్దు. తక్కువైంది అనుకో, ఏం దేవుడు పట్టించుకునేలే,
అని అట్లా నేను నీ మీద బాధపడతాను. కాబట్టి నాకు ఎక్కువ తక్కువ వద్దు, ఏ దినానికి ఏం కావాలో దాన్ని నువ్వు ఇస్తారా చాలన్నాడు. కొంతమంది జ్ఞానంగా అడుగుతాం, దేవుడు ఇస్తాడు. అయితే తీసుకున్న వాళ్ళ కృతజ్ఞత అనేది చూపించకపోతే అది మనకు శిక్షగా మారుతుంది. కాబట్టి మీ హృదయము ఒకవేళ తిండి వలనను దేవుడు తిండి ఇవ్వనటంలే, ఆ తిండిని ఆశ్రయం చేసుకొని ఆ తిండి కోసమే దేవుడికి దూరమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుని ఆశీర్వాదమే పోగొట్టుకున్నాడు ఆయన, తండ్రి ఆశీర్వాదమే పోగొట్టుకున్నాడు కానీ ఎవడు అప్పుడే మర్చిపోయినారు. అంత మెమరీ లాస్ ఉంటే ఎట్లా చెప్పండి? ఎవరైనా వేసావు కదా. తిండి వల్ల ఒక్క పూట కూటి కోసం, చిక్కుడుగాయల కూర కోసం అంట. ఆ పద్ధతి చిక్కుడుగాయల కూర ఫేమస్ ఏమో, కలగూర వంటకం, చిక్కుడుగాయల కూర. చిక్కుడుగాయల కూర ఫేమస్ కాదు అక్కడ, ఆయన ఆకలి అట్లాంటిది కదా. ఆకలితో ఉన్నాడు, వేటకు పోయినాడు అడవికి, ఏమీ దొరకలే, ఒట్టి చేతులతో వచ్చినాడు. ఇంటికి వచ్చేసరికి తమ్ముడు బాగా చిక్కుడుగాయల కూర చేసి పెట్టినాడు. వాసన వస్తాను, నాకు కొంచెం పెట్టు అన్నాడు. అయినా ఇంట్లో ఎందుకు ఆ వాతావరణం ఉందో నాకు అర్థం కావడం. ఇప్పుడు ఇంట్లో మనకు అందరం ఉంటాము, భోజనం పెట్టమంటే పెట్టాలి అంతే. పెడితే నాకేమి ఇస్తావు అని అనడం ఏంటి? పోనీ ఆయన అడిగినాడు అనుకోండి, నాకు ఏం కావాలో తీసుకో అని అనడం ఏంది? నీ జ్యేష్ఠత్వం నాకు కావాలంటే నేను పెద్దోనైతా అని అనడం ఏంది? అయితే ఈయన దానికి ఒప్పుకొని అయితే మళ్ళీ తీసుకొని నువ్వే జ్యేష్ఠత్వం అనడం ఏంది? తిండి వలన మోసం కదా. ఆఖరి చూడండి ఏం చేసిందో, అతని కంట్రోల్ తప్పించేటట్లు, నేను చచ్చిపోతా కదా నాకెందుకు చేస్తాను, మరి తిన్నాక బతుకుతావు కదా అప్పుడు అవసరంగా, నేను చచ్చిపోతా కదా నాకెందుకు చేస్తావు అన్నాడు. మరి తింటే బతుకుతావు కదా అప్పుడు అవసరం లేదా చేస్తావు, అప్పుడు బాధపడాలి కదా. చూడండి కొన్నిసార్లు మనం శక్తిని కోల్పోతాం, విచక్షణను కోల్పోతాం తిండి వలన. బాగా ఉన్నా కష్టమే, లేకపోయినా కష్టమే, కానీ బ్యాలెన్స్ చేసుకోవాలి మనం. ఆ తిండి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్మేసినాడు. అమ్మి వేసినందుకు దేవుడు భ్రష్టుడు అన్నాడు. నేను నీకు జ్యేష్ఠత్వాన్ని ఇస్తే నువ్వు దాన్ని అమ్మేసుకున్నావా అన్నాడు. కాబట్టి ఇది పెద్ద ప్రమాదం. తిండి వలన దేవునికి దూరం కావడం, తిండి వలన దేవుని సన్నిధి పోగొట్టుకోవడం, తిండి కోసం దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చలేకపోవడం చాలా ప్రమాదం. యేసు ప్రభువును కూడా సాతానుడు తిండితో దెబ్బతీయాలని ప్రయత్నం చేసినాడు. నీకు బాగా ఆకలిగా ఉంది కదా, 40 రోజులు ఉపవాసం ఉన్నావు కదా, ఏసావన్న ఒక పూటే పొద్దున తినిపోయింటాడు, తిరిగి వచ్చినాడు. ఆ ఎండకు ఆ కొండలో తిరిగి సోలిపోయి వచ్చినాడులే. మరి యేసు ప్రభు ఆ కొండలోనే ఉన్నాడు, 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. మంచినీళ్ళు కూడా తాగలే ఆయన, భోజనం చేయలే 40 రోజుల నుంచి. ఆయన ఎట్లుండాలి మరి? ఎంతో నీరసంగా ఉన్నాడు. దేవదూతలు ఆయనకు పరిచయం చేస్తూ ఉన్నారు, అంటే సపోర్ట్గా ఉన్నారు. అట్లాంటి పరిస్థితుల్లో సాతానుడు ప్రేరేపణ కలిగిస్తూ ఉన్నాడు. నువ్వు దేవుని కుమారుడైతే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తిను. తిండి వల్ల మోసగించడానికి, ఆయన మనసును మార్చేదానికి, మార్చేదానికి, దేవుని చిత్తాన్ని తృణీకరించేటట్లుగా చేసేదానికి సాతానుడు ప్రయత్నం చేసినాడు. ప్రభు అంటున్నాడు అప్పుడు, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. చిక్కుడుకాయల కూరతోనే కాదని ఆయన కూడా చెప్పినాల్సింది ఆ రోజు. ఎప్పుడు నేను తింటేనే కాదు ఆయన అమ్మని అడగాల్సింది. చూడండి, కాబట్టి తిండి వలన మోసపోయే అవకాశం ఉంది. అంటే కొంతమంది ఇంకా తిండి వండుకొని తినేదానికే పాతని కనుగొడతారు. ఇట్లాంటి బ్యాచ్ కూడా ఉంది. ఇంకా ఆదివారం పూట మనస్ఫూర్తిగా వండుకొని తినకుండా ఏంది ఎప్పుడు పాతని కనుకుంటా, ఎవరో సరే కోసబా తెచ్చినది వండి సిద్ధపరచుకోవాలా. అవి కడుక్కొని ఈ కడుక్కొని ఆ మసాలేసి ఈ మసాలేసి దాన్ని చేసుకునే తిరిగి చేసుకునే సరికి సరిపోయా. ఈ బోకులు ఆ బోలెలు ఎన్ని సర్దుకునే సరిపోయా. ఈ టిఫిన్లు చేసుకోవడం, దాన్ని కడుక్కోవడం, మళ్ళీ తయారు చేసుకోవడం ఎంత సరిపోయా. ఆరాధన సమయం ఒకటి ఉంది మనకు, ఆ సమయంలో నేను ఆరాధించాలా కదా. మింగేస్తాయి కొన్ని. ఏం చేస్తాం మనం? మెలకు ఉండాలి. అందుకే ప్రభు అంటున్నాడు, ఒకవేళ మీ హృదయంలో తిండి వలనను, రెండవది ఇంకోటి ఏంటి? మత్తు వలన. మత్తుగా వలన, తిన్నాక మత్తుగా ఉంటుంది, తంపుగా. ఇంకా కడప ఆరేసుకొని పండుకోవాల్సిందే మనం. ఇప్పుడే తిన్నా ఏడో చోపు అంటాం, అంతే కదా. బాగా తిన్న తర్వాత ఏదైనా పని చెప్తే ఏంది ఎప్పుడు తిన్నాక అంతా మత్తుగా ఉంటుంది. పేగులు బాగా బూడి ఉంటాయి కాబట్టి మత్తుగా ఉంటుంది. కాసేపు దాన్ని బుజ్జ పెట్టాల. బుజ్జ పెడితేనే దాన్ని కొంచెం ఉపక్రమిస్తేనే బాగుంటుంది. శరీరం సహకరించదు. మత్తు వలన ఐహిక విచారం, ఇది కూడా ప్రమాదమే చూడండి. ఐహిక విచారం వలన
ఐహికం, ఈ భూమి మీద మనకు అవసరతలు కొన్ని ఉంటాయి, అవన్నీ చేతికి అందనప్పుడు ఆ ఐహిక విచారం అనేది తొలిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు చేతిలో చిలిగవ్వ లేదు, ప్రయాణం ఉంది, పెళ్ళి ఉంది, ఆ కార్యం ఉంది, ఈ పని ఉంది, సాయంత్రం వాళ్ళు వచ్చారు, పిల్లలకి ఇది కావాలా, పెద్దలకు అది కావాలా, ఆ పొలానికి ఇది కట్టాలా, ఈ కరెంటు బిల్లు కట్టాలా, ఆడది చేయాలా, ఈ ఐహిక విచారం అంటారు. ఇది కూడా మనల్ని ఇబ్బంది పెడతాయి. తిండి, మత్తు, ఐహిక విచారం వల్ల మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారం వలన మందముగా ఉన్నందున, చపాతీ పిండి మందంగా కాల్చలే, రొట్టె మందంగా కాల్చలే, అట్లా హృదయం మందం అవుతుందంట. ఇప్పుడు మందంగా కాల్చిన రొట్టె బాగుంటుందేమో, తినడానికి అంత ఇబ్బంది పడవు, అర్థం కదా. ఇప్పుడు హృదయము అనేది మందగిస్తుందట, హృదయము మందగిస్తుందట. ఎంత ప్రమాదమో చూడండి. ఏది మందగించినా మనం పట్టించుకోకూడదేమో కానీ హృదయం మందగించడం అనేది పెద్ద ప్రమాదకరం. పొట్లి మందగించిందనుకో సంతోషం, కోసుకొని తింటాం. మేక మందగించిందనుకో బాగా లావైందనుకో సంతోషం. కోడి మందగించిందనుకో 5 కేజీలు పడుతుందంటే 5 2 10 రూపాయలు లెక్క వస్తుంది అనుకోవచ్చు. కానీ మానవుని యొక్క హృదయం, విశేషంగా భక్తుల యొక్క హృదయం, మీ హృదయం అంటే ఇక్కడ భక్తులే, విశ్వాసుల యొక్క హృదయం మందగించకూడదు. మీ హృదయము ఒకవేళ తిండి వలన కానీ, మత్తు వలన కానీ, ఐహిక విచారం వలన కానీ, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైపులో హృదయం మందగిస్తుందంట. బాగుండేవాడు తిని మందంగా ఉంటాడు, లేనివాడు లేక చింతించి మందంగా. ఇప్పుడు లేనివాడు ఏం చేస్తాడంటే లేదు కాబట్టి ఏం ప్రార్థన చేసుకో, ప్రార్థన ఏం తింటాడు, పోన్నప్ప ప్రార్థన అంటాడు. ఏంటి ప్రార్థన? చేతిలో చిల్లి కావలేదు, ఏం లేదు, చేసుకుంటాం పో, ఎప్పుడోసారి మేము చేసుకుంటాం పో, అదొక మందం. ఈ హృదయము మందగిస్తే మనకు వచ్చి పెనుముప్పు, దాని వెనక ఒక పెనుముప్పు ఉందట. ఏంటది? చదవండి అన్నమాట. మందముగా ఉన్నందున ఆ దినము అన్నాడు. ఏ దినము? ఆదివారం అని కాదు, ఆదివారం కూడా పెట్టుకోండి మీరు. ఆదివారం అంటే ఆదివారం వచ్చినప్పుడు ఇబ్బంది మీకు ఎవరికైనా కూడా. ఆ దినము ఆదివారము ఒకటి, రెండవ రాకడ. అకస్మాత్తుగా రెండవ రాకడ, అకస్మాత్తుగా మీ మీదికి ఊరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి అన్నట్టు. యేసుప్రభు వచ్చేసరికి మన హృదయం ఎలా ఉండాలా? మందముగా ఉండకూడదు, చురుగ్గా ఉండాలి. చురుగ్గా ఉండాలి. వాక్యం చెప్తుంది చురుగ్గా ఉండటం గొప్ప భాగ్యమట. చురుగ్గా ఉండడం గొప్ప భాగ్యమట. మనము చురుకుదనం కలిగి ఉండాలి. ఒక ఎద్దును సేద్యానికి తీసుకుని వెళ్ళినప్పుడు ఆ ముళ్ళుగట్టెతో పొడిచి 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 పెట్టింటాడు ఒక చోట. అదేమవుతుంది? కొన్నాళ్ళకు మొద్దు బారి మోడు బారి ఉంటుంది. కొంతకాలం తర్వాత వాడు పొడిచినా అది పోదు. ఎందుకు? అది మందగించింది, మోడు బారింది. మరి నువ్వు గుచ్చినా కూడా దానికి స్పర్శ లేదు. అట్లా మనము యేసుప్రభు రాకడలో ఎత్తబడే వారముగా ఉండాలా, ఆయనతో పాటు కొనిపోవాలా అని అంటే ఆయన వచ్చి మనల్ని తీసుకొని పోయేదానికి మందంగా మనం ఉంటే కుదరదు. మన హృదయం ఎప్పుడో చల్లిపోయి ఆయన చెప్తున్నాను మచ్చగా చెప్తుంటారు, పాస్టయ్య బోధకులు అంతా మచ్చగా చెప్తుంటారు, వచ్చానంటారు రెండో రాక అప్పుడే అని మందంగా ఉండడం, నిర్లక్ష్యంగా ఉండడం. ఎప్పుడో నమ్మకోవచ్చు పో అని నిర్లక్ష్యం. మత్తు వలన ఒకరు, తిండి వలన ఒకరు, ఐహిక విచారంతో ఒకరు. ఇలా చేయడం వల్ల హృదయం అంతా మందం ఎక్కి యేసుప్రభు వచ్చినప్పుడు అప్పుడప్పుడు లేయాలంటే వచ్చినాడా, వచ్చేవాళ్ళే మళ్ళా చాడు కానీ యాడిపోతాడు. ఇప్పుడు నాన్ స్టాప్ బస్సులు ఉంటాయి చూడండి. నాన్ స్టాప్ బస్సు ఒకటి మనం పోతుంటే కానీ అట్లా పోయింటారు, పోతుంది. మన దాన్ని చేయొద్దంటే బరువు అనమాట, మందం. పరిగెత్తాలంటే కష్టం, వదనాలు కూడా ఎత్తాలంట మనం. అట్లా యేసుప్రభు వచ్చినప్పుడు రెండో రాకల్లో కూడా చాలా మంది ఏమనుకుంటారంటే వచ్చినాడా యేసుప్రభు కానీ మళ్ళీ వచ్చాలే, ఏమైనా టూరిస్టా ఆవులోకి వెళ్ళి తిరగడానికి. ఒకసారి వచ్చాడంటే ఆడికి అయిపోయా. రెండో రాకడ, మూడో రాకడ, నాలుగో రాకడ ఉన్నాయా? రెండోదే చెప్పినాడు అంతే. ఆయన మరలా వచ్చినప్పుడు ఏం జరుగుతుందో మనకు రాయబడింది. కాబట్టి ఆ రాకడ దినం అనేది అకస్మాత్తుగా వచ్చేది, అనౌన్స్మెంట్ చేసుకుంటూ వచ్చేది కాదు. అది అనౌన్స్మెంట్ ఇప్పుడే మనం చెప్పుకుంటున్నాం వస్తాడని, అదే అనౌన్స్మెంట్. నీ హృదయం అప్పటికి మందం కాకుండా జాగ్రత్త పడు. అంటే నువ్వు అలర్ట్గా ఉంది. ఎలా అంటే నీ హృదయము ఎప్పుడు కూడా దేవుని యొక్క సన్నిధితో నింపబడి ఉండాలి. నీ హృదయము మత్తుగా కాదు ఉండాల్సింది, దేవుని సన్నిధితో నింపబడి ఉండాలా, దేవుని ఆజ్ఞతో నింపబడి ఉండాలా, దేవుని వాక్యంతో నింపబడి ఉండాలా. ఈ మందము వల్ల చాలా ప్రమాదం ఉంది. ఇప్పుడు కంటి మాంద్యము ఉంది, కన్ను మందగించింది అనుకో, మనకు ఎదుట ఏముండేది కనపరాదు. పోయి గోడకైనా తగులుతాం, కాలువలైనా పడతాం, ఏ ప్రమాదమైనా జరగచ్చు కదా.
మందగిస్తే. ఇప్పుడు చూపు మందగించినందుకు ఇస్సాకు ఏం చేసినాడు? ఇస్సాకు చూపు మందగించిందంట ముసలితనంలో. అప్పుడు ఆశీర్వాదం ఎవరికిచ్చినాడు? యాకోబు కదా. ఆయన కూడా సునాయాసంగా తండ్రిని మోసగిచ్చినాడు. ఎందుకు? చూపు లేదు కాబట్టి. దగ్గర పోయినాడు. అమ్మ చెప్పింది, మీ నాన్నకు మాంసం సిద్ధపరుస్తా, నువ్వు తీసుకుపోయి ఆశీర్వాదం తీసుకో అని. ఆయనేమో కొడుకు చెప్పినాడు, ఏశావుకు చెప్పినాడు, నేను ఆశీర్వదించుతాను, నేను చనిపోయే ముందు ఒక మంచి భోజనం పెట్టాను ఆయన అంటే ఏటకు పోయినాడు కొండకు. ఈయన పోయేసరికి ఈయన అమ్మ రెడీ చేసేటువంటి వంటకాన్ని తీసుకొని పోయి పెడతాడు. పెట్టిన ఆయన భోజనం చేయంటాడు. అంటే అది యాకోబు స్వరం. చిన్న కొడుకు గొంతు, పెద్ద కొడుకు గొంతు గుర్తుపట్టాడు. గొంతేమో గుర్తుపట్టాడు, మనిషిని గుర్తుపట్టలేకపోయినాడు. ఆ మనిషిని మోసగించడానికి ఆ చూపు మందగించిందానా. ఇప్పుడు మా ఆయన నన్ను గుర్తుపడతాడు కదా, మా అన్న కంటే రోమం అంతా ఎక్కువ ఉంది, చేయి పట్టుకుంటేనుక రోమం అంతా ఎక్కువ ఉంది, తల వెంట్రుకలన్నీ ఎక్కువ ఉంటాయి కదా మా అన్నకు, నేను ఉన్నాగా ఉంటాయి కదా, మరి చేయి తాకినప్పుడు అర్థమవుతుంది కదా మా ఆయన కంటే, నువ్వే పర్లేదులే అని ఆ పొట్టేల్లో కోసిన దాన్ని ఆ చర్మం అంతా కప్పినాడు, ఇది వేసుకొని పోని. ఇప్పుడు ఈయనకు మందం ఉండేదాన్ని ఏం చేశాడంట, ఆయన ఇది తినంటే ఏంది ఇది యాకోస్వరమే అని అన్నాడు. లేదు నాయన నేను నీ జ్యేష్ఠ కుమారుని వేసావునంటే, అటైతే దగ్గర రా అంటాడు. దగ్గర రానాయన నేను తడిమి చూస్తానంటాడు. నీ దగ్గరికి పోతే తడిమి చూస్తే ఏసావులాగే చర్మం అంతా మేకట్టు ఉంటాయి కదా, గొర్రె బొచ్చు అంతా ఉంటుంది కదా. అప్పుడు చూసి అవునేది నిజంగానే నా కొడుకేనే చెప్పి స్వరం ఒకటే, స్వరం యాకోబుదే కానీ మనిషి ఏసావే అని ఆయన ఏం చేస్తాడంటే మంద దృష్టి కాబట్టి సరిగ్గా కనిపించలేదు కాబట్టి చేపెట్టి ఆశీర్వదించినాడు. ఈయన ఆశీర్వాదం తీసుకుని బయట పోయినాడు, దీవెనలు తీసుకుని బయట పోయినాడు. ఈ లోపు పెద్ద కొడుకు వచ్చినాడు, వచ్చి అడుగుతున్నాడు, నాయన నేను ఏటం సిద్ధపరిచిన భోజనం చేసి ఆశీర్వదించంటే ఇంకా ఎవరన్నా ఆయన అన్నాడు. నేను ఆయన ఏశావును జ్యేష్ఠ కుమారుని అంటే యారుంది, మరి ఇంతకుముందు వచ్చిన వాడు ఎవరంటే ఏ కావు, నువ్వే అనుకొని ఆశీర్వదించినాడు ఆయన, నా దగ్గర ఏ దీవెన లేదంటే, ఏనైనా ఒక్క దీవెన కూడా లేదంటే, ఒక్కటి కూడా లేదు. చూడండి పొరపాటు ఎక్కడ జరిగింది? మంద దృష్టి గలవాడైనందున, ఇస్సాకు మంద దృష్టి గలవాడైనందున. కాబట్టి మంద దృష్టి వలన ఆశీర్వాదం అనేది, దీవెన అనేది ఒకరికి ఇవ్వాలనుకున్న దాన్ని ఒకరికి ఇచ్చినట్లుగా చెప్పబడుతుంది. ఈ మందము వలన. ఇదే లూకాసు వార్తలో యేసుప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఇద్దరితో ఆయన మాట్లాడుతున్నాడు. చూడండి, ఎమ్మాయి గ్రామానికి వెళ్తూ వాళ్ళతో ఆయన మాట్లాడిన మాటలు లూకాసు వార్త 24లో 25వ వచనంలో చూడండి. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా. చాలా మంది దేవుని యొక్క వాక్యాన్ని నమ్మలేకపోతున్నారు. మందమతులు, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులు. ఈ మందత్వం అనేది చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని కూడా నమ్మలేని స్థితిలోనికి అది లాగేస్తుందట. అందుకే ఈ మందం అనేది మనకు ప్రయోజనకరమైనది కాదు. హృదయము మందగిస్తే మనం మోసపోతాం. కన్నులు మందగించినందుకు దీవెనలు ఒకరికి ఇవ్వాల్సింది ఒకరికి వేడై, హృదయం మందగిస్తే రాకడలో మనం విడవబడతాం. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని పరిపూర్ణంగా మనం స్వీకరించలేం. ఎందుకు అంటే హృదయం అనేది మందగిస్తే దేవుని వాక్యం సరిగ్గా పనిచేయదట. దేవుని వాక్యం సరిగ్గా, ప్రవక్తలు చెప్పిన వాక్యములన్నింటినీ, ప్రవచనములన్నింటినీ నమ్మని మందమతులు. అంటే విశ్వాసంలోనికి నెట్టేయకోకుండా అవిశ్వాసంలోనికి నెట్టేసేంత బలంగా ఈ మందమతి అనేది మనకు ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి మందులమై ఉండకూడదు. అదే కదా ఆయన చెప్తుంది 1:21లో, విచారము వలన మందముగా తయారు కావకండి కదా. మనము చురుకుతనం కలిగి ఉందాం, మెలకువ కలిగి ఉందాం. దాన్ని అంటాడు మెలకువ కలిగి ఉండుడి. మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. యేసుప్రభు చెప్తాడు, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మెలకువ మెలకువ మెలకువ. ఏం జరుగుతుందో మన చుట్టూ మనకు మెలకువ ఉండాలి. యేసుప్రభు రాకడకు గుర్తులు జరుగుతున్నాయా లేదా? మెలకువగా. కొన్ని ప్రమాదం వస్తూ ఉంది, మెలకువగా ఉండాలి. కరోనా మళ్ళా వస్తుందని అక్కడక్కడ కేసులు ఉన్నాయని చెప్తున్నారు, మెలకువ ఉండాలి మనం. తర్వాత యుద్ధం, పాకిస్తాన్తో యుద్ధం అయిపోయింది అనుకుంటే అది మళ్ళీ స్టార్ట్ అవుతా ఉంది. మయన్మార్లో నిన్న ఒక పెద్ద భూకంపం వచ్చిందట కదా. భూకంపం వచ్చి సుమారు 1200 మందో 1400 మందో గల్లంతు. మన ఢిల్లీలో ఇంకా మనకు మణిపూర్ ఈ ప్రాంతాల్లో కూడా, అవి కొండల ప్రాంతాలు అయినా కూడా కొండలు కూడా ఆయన కదిలిస్తున్నాడు భూకంపం. అంటే ఏంటి అర్థం? అక్కడక్కడ భూకంపాలు, కరువులు, వరదలు, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఆయన రాకడకు ఇవన్నీ గుర్తులు. ఇవన్నీ జరిగిన తర్వాత ఆయన రాబోతున్నాడని అర్థం, సంకేతం. కాబట్టి మనం మందులమై ఉంటే వారితో పాటు కొట్టుకొని
పోతాం. ఏం జరగలేదు, నాకేం సంబంధం లేదు అనుకుంటే కుదరదు. మన చుట్టూ జరిగే వాటిని మనము తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతూ ఉండాలి. ఎదుటి వాళ్ళని అప్రమత్తం చేస్తూ ఉండాలి. ఇదిగో జాగ్రత్తగా ఉండండి. ఒక చిన్న యుద్ధం చేసినారో లేదా, మనం మామూలుగా భారతదేశం పాకిస్తాన్తో చేసినప్పుడు ఆ చిన్న యుద్ధమైనా నిర్లక్ష్యం చేయలేము. మన వాళ్ళు ఏం చేస్తారు, యుద్ధం ఇంకా తీవ్రమైతే, బాంబులు ఏమైనా పడితే, ఈ ఏరియాలలో ఏదైనా జరిగితే మీరు ఎలా స్పందించాలా అని చెప్పేదానికి ఒక ట్రైన్ చేసినారు. ప్రమాదం జరిగితే ఏం చేయాలా, దాని కింద పడిన వాళ్ళని ఏం చేయాలా, ఎట్లా తగ్గిపోవాలా, ఇక్కడ నుంచి తప్పించుకునేదానికి ఏం చేయాలా, అవన్నీ కూడా కొన్ని పెద్ద సిటీస్లలో, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ ఈ ప్రాంతాల్లో ట్రైన్ చేసినారు. యుద్ధం జరిగినప్పుడు, ఒక బాంబు వెళ్ళినప్పుడు, నీటి కొరత ఏర్పడినప్పుడు, క్షతగాతులైన వారిని ఎట్లా హాస్పిటల్ తీసుకోవాలా, రోడ్లు సరిగ్గా ఉండవు, అప్పుడు ఎట్లా తీసుకుపోతావు, అంబులెన్స్ పోవడానికి రోడ్డు సరిగ్గా ఉండదు, పోయినది, అప్పుడు ఏం చేస్తావు, ఎట్లా మోసుకొని పోవాలా, ఏం వాడాలా, ఇవన్నీ కూడా నాలని ఏం చేయాలంటే ప్రజలను అప్రమత్తం చేయడం అంటారు. అట్లనే విశ్వాసులను, సేవకులు అప్రమత్తం చేస్తూ ఉంటారు. సేవకులు లోకస్తులను అప్రమత్తం చేయాలి. సేవకులు మిమ్మల్ని అప్రమత్తం చేస్తే మీరు ఇంకొకరిని అప్రమత్తము, అయ్యా రాబోతా ఉంది, జాగ్రత్త పడండి, ప్రభు రాబోతా ఉన్నాడు, జాగ్రత్త పడండి. జరిగే వాటన్నిటిని బట్టి చూస్తే ప్రభు యొక్క రాకడ అతి త్వరలోనే ఉన్నట్టుగా ఉంది. 4 అయింది, పొద్దు కొనుక్కోదానికి గ్యారెంటీ ఉందా, కొనుక్కోదానికి గ్యారెంటీ ఉంటుందా? గ్యారెంటీ 4 అయింది టైము, పొద్దు కొనుక్కోదా గ్యారెంటీ చెప్పండి. కొనుక్కోదానికి గ్యారెంటీ ఇద్దామా? ₹1,00,000 పెట్టి, ₹1,00,000 పందెం నాది, లేకపోతే ₹1,00,00,000 పందెం, పొద్దు కొనుక్కోదని పెడతామా? ఖచ్చితంగా కొనుక్కుతుంది. ఇవన్నీ జరుగుతున్నాయంటే రాకడ కూడా ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకొని మన ఆత్మీయతను మనం కాపాడుకుంటూ, తిండి వల్ల మోసపోకుండా, మత్తు వల్ల మోసపోకుండా, ఐహిక విచారం వల్ల మోసపోకుండా, వీటన్నిటికీ మనకు సమాధానం దొరకాల, ఒక పరిష్కారం దొరకాలంటే దేవుడి దగ్గరే. వీటన్నిటి విషయమై మీరు ఏం చేయాలన్నాడు? ప్రార్థన చేయండి అన్నాడు. కాబట్టి ప్రార్థనలో మనం ఉండి విశ్వాసాన్ని కాపాడుకుంటా, ఇతరులను మనం పురికొల్పుతా, మన భక్తిని, మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ దేవుని చిత్తాన్ని జరిగించుదా, మోకరించుదా.